అవయవానికంటే దేవతలు ఎక్కువ. అప్పుడు మీరు దుర్గా సప్తసతి చదివినప్పుడు దుర్గా సప్తసతిలో అనర్గళ సూత్రం అని ఉంటుంది. అందులో ప్రతి అవయవానికి ఒక అమ్మవారిని చెప్తారు. కాళ్ళకి, ఏళ్ళకి, మోకాలకి, తుంటికి, తర్వాత చేతులకి, లివర్కి, వీటన్నిటికి కూడా ఒక్కొక్క అమ్మవారు ఉంటుంది. ఒకవేళ మంత్రంలో తేడా వచ్చింది మీకు, అప్పుడు ఆ అమ్మవారి మంత్రం ఆ అవయవానికి పనిచేస్తుంది. అదే మీకు యంత్రంలో వచ్చిందనుకో, ఎమోషన్లో వచ్చిందనుకోండి, ఎమోషన్లో వచ్చినప్పుడు యంత్రాలు శ్రీచక్రము, తర్వాత శ్రీచక్రంలో చాలా డివైడ్ చేసి ఉన్నాయి, స్క్వేర్లు, ట్రయాంగిల్స్. మీకు యంత్రం గురించి చదవాలంటే శంకరాచార్య వాలి సౌందర్యలహరి చదవాలి. సౌందర్యలహరిలో చాలా ఇచ్చాడు ఆయనకి. మళ్ళీ ఏ ప్రాబ్లంకి ఏది అనేది ఇచ్చాడు. సో అవన్నీ కూడా మనం ఫాలో అవ్వచ్చు.